నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇది బ్రహ్మాస్త్ర గురించి. అసలు ఈ బ్రహ్మాస్త్ర అనేది ఏంటి? ఈ బ్రహ్మాస్త్ర వల్ల ఉపయోగం ఏంటి? ఈ బ్రహ్మాస్త్ర ఎవరికి కావాలనేది, ఈ బ్రహ్మాస్త్ర ఆయిల్ అనేది ఇది ఎసెన్షియల్ ఆయిల్ అండి. ఇది వచ్చేసరికి అరోమా ఆయిల్స్ అంటాము. అరోమా ఆయిల్స్ ద్వారా తయారు చేస్తారు. అరోమా ఆయిల్స్ అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. అరోమా ఆయిల్స్ అంటే మనం నిత్యం వాడే వచ్చే లవంగాయి, యాలుక్కాయి, జాజికాయి, దాల్చిన చెక్క, యాలుక, లెమన్ గ్రాసు ఇలాంటి చెట్ల యొక్క బెరళ్ళ నుంచి, ఆకుల నుంచి ఆయిల్ తీస్తారు. ఆ ఆయిల్స్ని ఒక ఫార్ములా ప్రకారం కలపటం వల్ల ఇది తయారవుతుందండి. ఆ తయారయ్యేది ఇది బ్రహ్మాస్త్రం అంటాము. ఈ బ్రహ్మాస్త్ర ఎందుకు అసలు ఈ బ్రహ్మాస్త్ర అంటే, సపోజు పాజిటివ్ నెగిటివ్ రెండు రకాలు ఉంటాయండి. మన ఎక్కడైనా సరే, భూమి మీద సరే, వాస్తులు అయినా సరే, ఏ పనిలో అయినా సరే, వాస్తు కానీ, ఏ పని కానీ, ఏ విషయంలో కానీ, ఎక్కడైనా సరే పాజిటివ్ నెగిటివ్ ఉంటుందండి కంపల్సరీ. కరెంట్లో కానీ ప్లస్ ఆర్ మైనస్ ఉన్నట్టు పవర్లో కంపల్సరీ ఉంటుంది. పాజిటివ్ అంటే మంచి చేసేది, నెగిటివ్ అంటే చెడు చేసేది. అంటే పాజిటివ్ అంటే మనకు అనుకూలంగా ఉండేది, ఏ పని చేసినా మనకు అనుకూలంగా ఉండి మనం పాజిటివ్గా ఉంటాము, చాలా సంతోషంగా హ్యాపీగా ఉండేది. నెగిటివ్ అంటే మనం ఈ పని చేస్తే అవుతుందా కాదా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇది కాదు, వాడి వల్ల కాదు, అతని వల్ల కాదు, అసలు ఆ పని కాదు, వాడి వల్ల వ్యాపారమే చేయలేడు, ఇతని వల్ల ఆ జాబ్ చేయలేడు, అతను వాళ్ళతో మాట్లాడలేడు అని ప్రతిదానికి నెగిటివ్ మాట్లాడతారు. దీన్నే నెగిటివ్ అంటాము. పాజిటివ్ అంటే అతను చేస్తాడు, అతను సామర్థ్యుడు, అతను తెలివైన వాడు, అతనికి కెపాసిటీ ఉంది, అతను మంచివాడు, అతను ఆలోచన బాగా ఆలోచిస్తాడు, అతను పాజిటివ్గా ఆలోచిస్తాడు అని ఈ విధంగా పాజిటివ్ అంటాము. నెగిటివ్కి పాజిటివ్కి ఒక ఐడియా అనేది మీకు వచ్చే ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మీకు దీనివల్ల ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సపోజ్ పాజిటివ్ ఉంటే అతనికి ఈ బ్రహ్మాస్త్రం అనేది 50% ప్రాజెక్ట్లో ఉన్నాడు అనుకోండి, ఈ బ్రహ్మాస్త్రం వాడామనుకోండి, అతను 90% పాజిటివ్లోకి వెళ్ళిపోతాడు. ఇతను 50% పాజిటివ్లో ఉండగానే 90%కి వెళ్తాడు. ఇతను నెగిటివ్లో వచ్చేకి నేను చూసిన నా కేసుల ప్రకారం టోటల్గా అసలు 90% నెగిటివ్లోనే ఉంటాడు. ఇతను టోటల్ 90% నెగిటివ్లో ఉంటాడు. ఇట్లా నెగిటివ్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఏం మాట్లాడతారు, వీడి వల్ల కాదు, అతని వల్ల ఆ పని కాదు, ఇవాళ నేను అడగలుగుతున్నాను, ఆ ఆఫీసర్ ఉండరు, అక్కడ సైన్ కాదు, ఆ పని కాదు, నేను ఈ వ్యాపార పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను, అక్కడ అయిద్దో లేదో, నాకు ఈ వ్యాపారం కలిసి రాదేమో అని వీళ్ళు మొత్తం ఈ నెగిటివ్లో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ నెగిటివ్లో ఉండేవాళ్ళు ఆ విధంగా ఉన్న వాళ్ళకి మేము ఇతను 80% పాజిటివ్లోకి వస్తాడు, పాజిటివ్లోకి రావటమే కాకుండా అతని ఆలోచన విధానం కూడా మారిపోతుంది. ఏ విధంగా మారిపోతుంది అంటే, ఈ బ్రహ్మాస్త్రాలు అనేది మేము స్కానర్తో చెక్ చేస్తాము. మేము ఈ స్కానర్తో ఆ మనిషిని చెక్ చేస్తాము. చెక్ చేసి అతను పాజిటివ్లో ఉన్నాడా, నెగిటివ్లో ఉన్నాడా, ఏ విధంగా ఉన్నాడు అనేది ఈ స్కానర్తో చెక్ చేసినప్పుడు మాత్రమే మాకు అతను పాజిటివ్లో ఉన్నాడా, నెగిటివ్లో ఉన్నాడా తెలిసిద్ది. అంతేగాని మనిషిని చూడంగానే ఇతను పాజిటివ్లో ఉన్నాడు, ఇతను నెగిటివ్లో ఉన్నాడు తెలియదు, అది మాకు తెలియదు. మేము కేవలం ఈ స్కానర్తో చెక్ చేస్తాము. చెక్ చేసినప్పుడు మాత్రమే మేము అతనికి ఇది అవసరమా, లేదంటే ఇంకేమైనా అవసరమా అని చెప్పేసి ఈ బ్రహ్మాస్త్రంతో పాటు, బ్రహ్మాస్త్రంలో రకాలు ఉంటాయి, ఏ బ్రహ్మాస్త్రం సూటబుల్లా అని చెప్పేసి మేము అతనికి సజెస్ట్ చేస్తాము. చేసిన తర్వాత అతనికి 11 రోజులు కానీ 21 రోజుల్లో కానీ అతనిలో పాజిటివ్ అనేది వస్తుంది, తప్పనిసరిగా పాజిటివ్ వస్తుంది. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే పాజిటివ్గానే ఆలోచిస్తాడు. ఓకే, నేను ఈరోజు వెళ్తున్నాను, నాకు ఈ పని అయిపోయింది, నా వ్యాపారం బాగుంటుంది, ఓకే ఈరోజు నేను బండి మీద వెళ్తున్నాను, నాకు ఎటువంటి ప్రాబ్లం రాదు, నా పనులన్నీ చకచక అయిపోతాయి. అతని థింకింగ్ అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది కేవలం ఈ బ్రహ్మాస్త్రంతోనే. ఇది ఒకటి. దీని కాస్ట్ కూడా పెద్దగా లక్షల్లోనూ వేలలో ఉండదండి, చాలా సింపుల్గా ఉంటుంది. లక్షలు వేలలో ఉండదు, చాలా సింపుల్ కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఒకసారి మీకు ఎటువంటి మీరు కానీ పనులు కాకపోయినా, మీకు పనులు కాకపోతున్నా, మీరు నెగిటివ్లో ఉంటున్నా,
ఒక్కసారి వాట్సాప్లో మాకు కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడున్నా సరే, దేశంలో ఎక్కడున్నా సరే మీరు మా దగ్గరికి రావవసరం లేదు. మీ యొక్క ఫోటోని వాట్సాప్లో మాకు పంపిస్తే మేము స్కానర్తో చెక్ చేసి మేము ఇది కొరియర్ చేస్తాము. కొరియర్ చేసిన తర్వాత కొన్ని నియమాలు ఉంటాయి. 11 రోజుల వచ్చేసరికి ఎగ్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ తినకూడదు. ఆ ఒక్క కండిషనే ఉంటుంది. ఆ 11 రోజుల తర్వాత మీరు ఏదైనా తినచ్చు. ఆ 11 రోజుల మటుకి చికెను, ఎగ్, మటన్, ఫిష్ తినకూడదు. అది ఒక్కటే దీని